ప్రస్తుతం సిటీలో నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ వస్తువు అని సంబంధం లేకుండా ఫుడ్ ఐటమ్స్ నుంచి ఫేస్ క్రీమ్ల వరకు అన్నింటినీ నకిలీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో నకిలీగాళ్లపై నజర్ పెట్టారు పోలీసులు. మలక్పేటలో ఫేక్ ఇంజిన్ ఆయిల్ను తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేసి ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఇంజిన్ ఆయిల్ను తయారు చేస్తున్నాడు శివరవి. కొన్ని రోజులుగా నకిలీ ఇంజిన్ ఆయిల్ దందాపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మలక్పేట సలీం నగర్లో శివరవిని అదుపులోకి తీసుకున్నారు. 4 బ్యారెళ్ల ఫేక్ ఇంజిన్ ఆయిల్, ప్రముఖ కంపెనీల లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ శివరవి అనే వ్యక్తి 1 సంవత్సరం కాలం నుండి మామూలు క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి కంపెనీ బ్రాండ్ పేరు పెట్టి ఇండియన్ ఆయిల్, హెచ్పి ఆయిల్, మళ్ళీ భారత పెట్రోలియం ఆ బ్రాండ్ పేరు మీద ఒకటి లేబుల్, ఈ విధంగా వాళ్ళ స్ప్రేతోనే ఒక లేబుల్ తయారు చేసి అమ్మేస్తారు ఏరియాలో. అంటే వాళ్ళు తెచ్చే ఆయిల్ బయట కంపెనీ ఆయిల్ అయితే 30,000 ఉంటుంది. ఇతను బయట నుంచి తీసుకొచ్చి 22,000కి తీసుకొచ్చి బయట వేరే వాళ్ళకు ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. బ్యారెల్స్ ఓన్లీ కుల్లా అమ్మాడు, బ్యారెల్స్ ఎవరు మెకానిక్ వాళ్ళకి అమ్మిచ్చేస్తాడు. అంటే 1 year నుంచి అమ్ముతున్నా అన్నాడు.